మ్యామ్ మీ ఎక్స్పీరియన్స్లో మీరు చెప్పారు నేను అట్లా కాంప్రమైజ్ కాను కాబట్టి నేను లేట్ అయినా సరే నా దీని ప్రకారం వెళ్తాను అని అన్నారు. అంటే ఐ మీన్ స్కిన్ షో కూడా యా. నేను నా డౌట్ ఏంటంటే మీ ఊర్లో ఒక బెస్ట్ ఫ్రెండ్ మేడం, చిన్నప్పటి నుంచి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది. ఓకే, సో మీరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి హైదరాబాద్లో మీ నెంబర్ తెలుసుకున్నామే. తను బాగుంటుంది, గ్లామర్ బాగుంటుంది, హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్కి వచ్చింది. వచ్చిన తర్వాత అమ్మాయి దాదాపు సంవత్సరం నుంచి ఆఫర్స్ కోసం ట్రై చేస్తుంది. ఎక్కడికి పోయినా ఇలాంటి సమస్య కాంప్రమైజ్ అన్నట్టు ఫేస్ చేస్తుంది. సడన్గా ఒక బ్యానర్ నుంచి ఆ అమ్మాయి కాల్ వచ్చింది, ఆడిషన్కి రావాలని చెప్పి. ఆ అమ్మాయి ఆడిషన్కి వెళ్ళింది, సెలెక్ట్ అయింది. రేపు మార్నింగ్ షూటింగ్ ఉంది. ఆ షూటింగ్ ఉన్న రోజు హ్యాపీగా మీతో డిన్నర్ చేయాలని మీ ఇంటికి వచ్చింది. హ్యాపీగా అంతా బాగుంది. నైట్ 10:30కి కాల్ వచ్చింది ప్రొడక్షన్ నుంచి. మీరు రేపు మార్నింగ్ షూట్ చేయండి, మీకు కార్ పంపించేస్తున్నాం. కార్ అంతా ఇంకా హంగామా స్టార్ట్ అయింది. అప్పుడు మేనేజర్ ఆర్ సమ్వేర్ ఎవరైనా ఒకరు చెప్తారు, మీరు అర్జెంటుగా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ నమ్మంటున్నారు. లైక్ ఈ వర్డ్ విన్నది, పక్కన మీరు ఉన్నారు, స్పీకర్ ఆన్ చేసింది, విన్నది. అప్పుడు మీరు ఆ అమ్మాయి ఇంట్లో అందరినీ వదిలేసి కెరీర్ కోసమే వచ్చింది. ఫస్ట్ ఆపర్చునిటీ మంచి హీరోతో, యాక్టింగ్ బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది, స్కిన్ అంతే బాగుంది. అప్పుడు మీరు ఆ అమ్మాయి ఏమో ఆలోచిస్తే కన్ఫ్యూజన్లో ఉంది. అప్పుడు మీరు ఆ అమ్మాయికి ఇచ్చే సలహా ఏంటి? కాంప్రమైజ్ అయ్యి వెళ్ళి హీరోయిన్గా ఆఫర్ తీసుకోమంటారా, లేదంటే రిజెక్ట్ చేయమని చెప్తారా? యాక్చువల్గా టు బీ ఫ్రాంక్ మేడం, ఓపెన్గా చెప్పాలి. అదే చెప్తున్నా. అట్లా ఆ టైంకి టైం డిసైడ్ చేసే పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉండదు. అంటే మీరు చెప్పింది కథని ముందు మీరు ఒప్పుకోవాలి. నిజ జీవితంలో అంత పెద్ద ప్రొడక్షన్ రెడీ చేసిన తర్వాత చిన్న ప్రొడక్షన్ అనుకోండి, పోనీ చిన్న ప్రొడక్షన్ అనుకోండి, అంత రెడీ చేసినప్పుడు ఉండదు, ముందే ఏదైనా మాట్లాడేస్తారు. లైక్ అంటే పెద్ద ప్రొడక్షన్ అయితే మీరు అన్నట్టు ఉండదు అన్నారు. చిన్న ప్రొడక్షన్ అయితే వాళ్ళకి పాపం ఎక్స్పెన్సివ్, కష్టం కదా. మొత్తం అందరిని రెడీ చేసుకున్న తర్వాత హీరోయిన్ కాదని పోతే వాళ్ళు ఎక్కడి నుంచి అంటే చాయిస్ పెట్టుకుంటారు కదా మేడం. చిన్న చిన్న ప్రొడక్షన్ చాలా మంది మోసం చేస్తుంటారు, వాళ్ళు చాయిస్ పెట్టుకుంటారు కదా. అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి అన్నట్టు. అంటే ఎందుకంటే మనం చూస్తుంటాం అట్లా మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు ప్రొడక్షన్స్. అప్పుడు ఏంటంటే అలాంటి సిచ్యువేషన్లో మీరైతే అంటే మీరు అంటే ఆన్సర్ స్ట్రైట్కి చెప్పలేక ఇట్లా అంటున్నారు, అది కాదు, చిన్న ప్రొడక్షన్ తీసుకుంటారు. మీరైతే ఆ అమ్మాయికి ఏం ఆన్సర్ ఇస్తారు మేడం? నేనైతే చెప్తా, పర్ఫార్మెన్స్ ఉండి చేసిన క్యారెక్టర్స్ అయితేనే నీకు లైఫ్ ఉంటుంది. అట్లాంటివి ఉన్న దాంట్లో పర్ఫార్మెన్స్ కూడా ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళు పర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ని చూసారనుకోండి, అట్లా ఎవడు పడితే వాళ్ళని చాయిస్ చేసుకున్నాడు అంటే క్యారెక్టర్కి పర్ఫార్మెన్స్ ఉండకపోవచ్చు. ఎవరైనా చేయగలరు అంటే అంతే కదా. సో పర్ఫార్మెన్స్ లేనప్పుడు అది చేసిన చిన్న సినిమా అయినా కూడా ఎట్లా మనకి క్లిక్, ఆ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడే క్లిక్ అయి పిలుస్తారు, మళ్ళీ మనని రికగ్నైజ్ చేయాలి ఆడియన్స్. అంటే ఏదో పర్ఫార్మెన్స్ ఉంటే కానీ వాళ్ళు పిలవరు. లేకపోతే చాలా సినిమాలు ఓటీటీలో వస్తున్నాయి, ఏ హీరోయిన్ రికగ్నైజ్ చేస్తాను చెప్పండి? ఎక్కడన్నా ఒక మంచి బిట్, ఒక మంచి యాక్షన్ కనిపిస్తేనే కదా సినిమా బాగాలేదు కానీ ఆమె బాగా చేసిందని అంటాం కదా. సో అట్లా అనాలంటే ఇలాంటి వాళ్ళు అలాంటి రాసే స్కోపే ఉండదు. సో పర్ఫార్మెన్స్ లేనప్పుడు అది వదిలేసానే చెప్తాను. మంచి పర్ఫార్మెన్స్ క్యారెక్టర్ గురించి ట్రై చేయమని చెప్తాను. ఇంకా తర్వాత తన ఇష్టం అని కూడా చెప్తా. ఎందుకంటే తను కన్ఫ్యూజన్లో ఉండి మిమ్మల్ని సజెషన్ అడిగింది. అదే అడిగినప్పుడు అదే చెప్తా. ఇప్పుడు అలాంటి వాల్యూస్ ఉన్న ప్రొడక్షన్లో ఎవరు వచ్చినా చేయగలరన్న ఒక చాయిస్ ఉంది అంటే దట్ మే నాట్ బి ఏ గుడ్ పర్ఫార్మెన్స్ క్యారెక్టర్ రూల్. సో అట్లాంటి క్యారెక్టరు చేసిన ఈ చిన్న సినిమా, అసలు చిన్న సినిమా బయటకు వచ్చాకే రికగ్నైజ్ ఉండదు. వచ్చాక కూడా రికగ్నైజ్ ఉండాలంటే పక్క పర్ఫార్మెన్స్ ఉండాలి. డ్యాన్స్ కానీ, ఫైట్ కానీ, మంచి ఒక సన్నివేశం, ఒక సీన్ కానీ ఉండాలి. అట్లా లేదు, వాళ్ళకి ఎవరు పడినా చేస్తే ఓకే అన్న వాళ్ళకి వదిలేసింది బెస్ట్ కదా. రెండోది ఇంకోటి మేడం, ఇండస్ట్రీలో చాలామంది యంగ్ డైరెక్టర్స్ వస్తున్నారు మేడం. అంటే సినిమా అంటే ఇప్పుడు రామ్ గోపాల్ ఆర్జీవి గారు చెప్పినట్టు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, చిన్న కెమెరాతో కూడా మన సినిమా చేసేయచ్చు అని చెప్పి ఆల్రెడీ ఆయన దొంగల ముఠా ఒక సినిమా చేసి 5 డేస్లో సినిమా కంప్లీట్ చేసి చూపించారు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది సినిమాలు చూసి యూట్యూబ్లో ట్యూటోరియల్స్ చూసి మేము చేసేస్తాము, మాకు వచ్చు, లేదంటే ఏదైనా ఒక అసిస్టెంట్ షార్ట్ ఫిల్మ్కో చిన్న ఫిల్మ్కి అసిస్టెంట్ డైరెక్టర్ కొన్ని రోజులు పని చేసిన తర్వాత సినిమా మాకు వచ్చేసిందని చెప్పి వచ్చేదో కథ నాలెడ్జ్ బాగుండి సినిమాలు తీస్తున్నారు. అవి స్టార్టింగ్లోనే ఆగిపోతున్నాయి, మధ్యలో ఆగిపోతున్నాయి, షూట్ అయిన తర్వాత ఎడిటింగ్ అవ్వట్లేదు, చాలామంది ఫిల్మ్ మన ప్రసాద్ ల్యాబ్లో కూడా ఆగిపోతున్నాయి. అసలు ఎందుకు ఈ చిన్న డైరెక్టర్స్ సినిమా అంటే పెద్ద సినిమాలు కూడా ఆగిపోతున్నాయి అనుకోండి, ఎక్కువ శాతం చిన్న సినిమాలు అంటే ఎందుకు మేడం సినిమాలు ఎక్కువగా ఆగిపోవడానికి అంటే కారణాలు ఎలా తెలుసుకోవచ్చు? ఎందుకంటే యాజ్ ఎ డైరెక్టర్గా మీరు కూడా డైరెక్షన్ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి, ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి అడుగుతున్నాను, ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు దీంట్లో చాలా క్వశ్చన్లు వేసేసారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పాలన్నా, సినిమాలు చిన్న ఆగిపోయిన దాని గురించి, ఆగిపోయిన గురించి చెప్పండి మేడం, ఎందుకు ఆగిపోతున్నాయి చెప్పండి. ఓకే, సినిమా ఎందుకు ఆగిపోతుందంటే బేసికల్గా మన ప్రోడక్ట్ బాగాలేనప్పుడు బయటికి తీసుకురావాలంటే ఇబ్బంది పడతాం.
ఒకటి ప్లస్ పాయింట్ ఉంది, పెద్ద ఫిలిమ్స్కి కొంచెం ప్లస్ పాయింట్ అయితే ఉంది. ఎలా అంటే ఇప్పుడు కాలా ఫిలిం ఉంది రజనీకాంత్ గారి, అది బాగున్నా బాగాలేకపోయినా పెద్ద స్టార్ కాబట్టి ఈజీగా డిస్ట్రిబ్యూటర్ ఫస్ట్ కొనేస్తారు, లాస్ అవుతారు లేదనేది తర్వాత విషయం, బట్ ముందు కొనేస్తారు. అదొక ఛాన్స్ అయితే పెద్ద ఫిలిమ్స్కి అదొక ప్లస్ పాయింట్, థియేటర్కైనా డిస్ట్రిబ్యూటర్కైనా ఏదైనా. చిన్న సినిమాని మాత్రం అలా కొనడానికి ధైర్యం చేయరు, ఖచ్చితంగా బాగుంటేనే చేస్తామని చూస్తారు. చూసినప్పుడు మీరు అన్నట్టు కొత్తగా వచ్చేవాళ్ళు కొంతమంది టాలెంటెడ్ ఉంటారు, అందుకే రేర్గా హిట్ అవుతున్నాయి కదా. కంచరపాలెం కానీ అట్లాంటి చిన్న చిన్న సినిమాలు వచ్చినా కూడా కొన్ని రికగ్నైజ్ చేసేటివి హిట్ అవుతున్నాయి. ఆ చిన్న సినిమాలు బాగుండడం వల్ల క్లిక్ అవుతుంది. మీరు అన్న పాయింట్ మీరు ఏమనాలనుకున్నారు అంటే సురేష్ బాబు గారు ఉన్నారు కాబట్టి చేశారు, వాళ్ళు కూడా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే సినిమా బాగుండడమే కారణం. అది నేను అంటున్నా. ఇక్కడ అల్టిమేట్గా వాళ్ళు ప్రోడక్ట్ బాగుంటాయి అంటే సినిమాలో కనీసం 40 to 60 సీన్స్ 80 సీన్స్ ఉంటాయి. సో ఆ 40లో ఇంటర్వెల్ ముందు 2 సీన్లు బాగుండి ఇంటర్వెల్ తర్వాత 2 సీన్లు బాగుంటాయి, మిగతా సీన్లు ఎవరు చూస్తారు? సో అట్లా ఉండడం వల్ల వీళ్ళు ఏం చేస్తారు, మంచిదే ట్రైలర్ కట్ చేసి మా సినిమా బాగుంది అని సినిమా చూపించారు, వాళ్ళు కొనరు. సినిమా చూపిస్తే సినిమా బాగాలేదని చెప్పేస్తే అసలుకే సేల్ అవ్వదని వీళ్ళు దాచుకుంటారు. సో ఇట్లా ప్రాబ్లం అవుతుంది. మెయిన్ కథ, సినిమాకి మొదటి హీరో కథ, తర్వాత డైరెక్టర్, తర్వాత హీరో. సో ఇది వెళ్ళి అంటే ఈ వేలో వెళ్తే కనుక వాళ్ళ కథ బాగుంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు సురేష్ బాబు గారైనా లేకపోతే ఇంకెవరైనా డిస్ట్రిబ్యూటర్ అయినా, లేదంటే ఇప్పుడు 50 లక్షల సినిమా పెట్టి 50 అంటే కష్టం కానీ ఇప్పుడు 1 CR అని అనుకోండి, 1 CR పెట్టి సినిమా తీసిన అతనికి ఒక థియేటర్ రెంట్కి తీసుకోవడానికి 1 వీక్కి 1 lakhలో ఒక థియేటర్ ఇస్తారు షోస్ వేసుకోవడానికి. మీరు రెంట్ పే చేస్తే వాళ్ళు ఇస్తారు. సినిమా బాగుంటే రెంట్ పే 1 crore పెట్టావు కదా, 1 lakh పెట్టి రెంట్ పే చేసి 1 వీక్ నడిపించండి, వస్తుంది కదా. ఈ రోజుల్లో అలాగే జరిగింది. ఫస్ట్ రిలీజ్ అయింది ఒక థియేటర్లో, ఆఫ్టర్నూన్ కల్లా డిస్ట్రిబ్యూటర్లు అందరు కాల్ చేసే సినిమా బాగుంది అంటే కొనేసారు వెంటనే. సో మనము 1 CR పెట్టినప్పుడు 1 lakh పెట్టడం పెద్ద లెక్క కాదు, కానీ వాళ్ళకి తీసిన తర్వాత తెలుస్తుంది వాళ్ళ ప్రోడక్ట్ వాల్యూ, అది చెప్పుకోలేరు. కంచరపాలెంలో కంటెంట్ బాగుంది, క్వాలిటీ బాగుంది. క్వాలిటీ అయితే లేదు మేడం సినిమాలో, కంటెంట్ ఉంది, కథే హీరో అని చెప్పా మీకు, అందుకే మీకు చెప్పా కథ మొదటి హీరో, తర్వాత డైరెక్టర్, తర్వాత హీరో ఎవరైతే ఆర్టిస్టులు ఉంటారో ఆర్టిస్ట్, తర్వాత లొకేషన్ బాగుండడం కానీ సాంగ్స్లో మ్యూజిక్ బాగుండడం, ఈ మ్యూజిక్ కెమెరా ఈ ఇవో క్వాలిటీకి సంబంధించి అంటే చూడడానికి బాగుండేవి. కానీ ఇంత చూడడానికి బాగున్నా పెద్ద పెద్ద సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి కదా, బాగున్నా పిక్చరేషన్ బాగున్నా అంటే అక్కడ కథ లేదనే కదా అర్థం. సో మీ మొదటి హీరో కథ, కథ ఉంటే బై డిఫాల్ట్ చూడగలుగుతారు. డైరెక్షన్ బాగుంటే అది అందంగా ఉంటుంది చూడడానికి, యాక్టింగ్ బాగుంటే కన్నులు ఎందుగా ఉంటుంది, మిగతా ఉంటే అడిషనల్గా ఉంటుంది. సో మీకు రైటర్గా డైరెక్టర్గా యాక్టర్స్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సపోజ్ మీ దగ్గర ప్రొడ్యూసర్ వచ్చి 1 crore పెడతాను, 1 crore పెడతాను ఒక సినిమా చేసి పెట్టమా అంటే మీరే కథ రాసి ఎలాంటి సబ్జెక్ట్ చూస్ చేసుకుంటారు మేడం? ఆల్రెడీ చెప్పాను కదా కుందన్ బాబు భూత్ బంగ్లా అని, ఇది సబ్జెక్ట్ చూస్ చేసుకుంటాను నేను. రైట్. అంటే ప్రజెంట్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ అంటే ఇప్పుడు ఏదైనా అంటే కొంతమంది ఏమంటారంటే ట్రెండ్ని ఫాలో అవ్వాలని చెప్తారు. నేనేమంటా అంటే ఏది ఇప్పుడు ముని సినిమా వచ్చినప్పుడు ఏ ట్రెండ్ లేదు, ముని హిట్ అయితే ట్రెండ్ అయిపోయింది. సో హారర్ వచ్చింది హారర్ చేయాలి, లేకపోతే కామెడీ వచ్చింది కామెడీ, మనది బాగుంటే కథ బాగుంటే అదే ట్రెండ్ అవుతుంది. సో కాకపోతే అట్లాంటి ఏ కథలను రాసుకోవచ్చు, నా దగ్గర ఇంకా వేరే కథలు కూడా ఉన్నాయి, బట్ ఈ కథని మాత్రం ముందు తీసుకోవాలని ఉంది. ఎందుకంటే ఇది చాలా బాగుంటుంది, అంటే కమర్షియల్గా కామెడీ ఉంటుంది, హారర్ ఉంటుంది, మంచి లవ్ రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, మంచి డ్రామా సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి, అండ్ సోషల్ మెసేజ్ ఉంది, అన్నీ కలిపి ఉంది ఇది సినిమా. సో ఇది అన్నట్టు ఇది 1 CRలో కూడా ఈజీగా తీయచ్చు, అండ్ 1 CR అన్నారు కదా, సో అది కూడా తీయడానికి హారర్ అనేది కొంచెం అనుకూలం. సో అది ఇంకా పెద్ద లెంత్ సబ్జెక్ట్ అవుతుంది. ఎందుకు అనుకూలం అంటే ఇప్పుడు నేను ప్రొడ్యూసర్కి చెప్పినాను ఇక్కడ మీకు చెప్పాలి, సో అది ఇంటర్వ్యూ అంతా అయిపోతుంది కాబట్టి, సో ఇట్స్ అన్ ఈజీ ప్రాసెస్. సో అందుకని నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. హీరోయిన్స్లో అయితే యాక్ట్రెసెస్లో 90s లైక్ సావిత్రి గారు కానీ తర్వాత లైక్ సౌందర్య గారు కానీ ఆ హీరోయిన్స్కి ఇప్పుడు 20th century హీరోయిన్స్కి డిఫరెన్సెస్ ఏంటి మేడం పెర్ఫార్మెన్స్ వైజ్ యాక్టింగ్లో? అప్పుడు ఎంత లావున్నా బొద్దుగా ఉన్నా ఓన్లీ యాక్టింగ్తోనే మెప్పించేసేవాళ్ళు. ఇప్పుడు ఏమంటే 0 size అని స్కిన్ షో చేస్తూ అవకాశాలు తీసుకొని కోట్లు రెమ్యునరేషన్స్ తీసుకున్నారు. అసలు డిఫరెన్సెస్ ఏంటి మేడం మధ్య? డిఫరెన్స్ అనేది జనరేషన్ గ్యాప్లో కూడా వచ్చింది.
ఆ డిఫరెన్సెస్ వదులుకుంటే కొన్ని అంటే నేను కూడా మీరు అన్నట్టు మీకు చెప్పాలని కాదు, లీజర్గా నేను కూర్చున్నప్పుడు కూడా నాకు ఆలోచిస్తే ఏమనిపిస్తుంది అంటే, మాయాబజార్లో ఒక పెద్ద ఫ్రేమ్ ఉంటుంది, ఒక 10 మంది 11 మంది ఆర్టిస్టులు ఉంటారు, అట్లా ఒక 5 నిమిషాల సీన్ అంతే ఉంటుంది షార్ట్. బట్ చూస్తాం మనం, ఇప్పటికి చూసినా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు 5 నిమిషాల షార్ట్ అంతగా పెట్టరు అసలు. ఫస్ట్ థింగ్ క్లోజ్అప్ షార్ట్, టిల్డప్ టిల్డౌన్ మొత్తం అన్నీ ఇన్ని షార్ట్స్ మారుతుంటాయి. అయితే నాకేమనిపించింది అంటే డెడికేషన్, ప్యూర్లీ డెడికేషన్. ఆ 10 మంది ఆర్టిస్టులు ఉన్నారు కదా మాయాబజార్లో, ప్రతి ఒక్కరు పక్కన వాళ్ళ క్యారెక్టర్లో గోపుకోవడము, మనడము, రియాక్షన్, యాక్షన్, రియాక్షన్ ఎవ్వరు చెప్పక్కర్లేదు, ప్రతి ఒక్కరు ఆర్టిస్టులే అక్కడ. 10 మెంబర్స్కి 10 మెంబర్స్ ఎట్లా అంటే నాదే సెంచరీ అన్నట్టు యాక్ట్ చేస్తారు. డైరెక్టర్లు కూడా అప్పుడే మాయాబజార్లో చాపది ఇప్పటికీ అంటారు కదా, అప్పుడు ఎంత మ్యాజిక్ చేశారు, ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా అంత మ్యాజిక్ చేయలేకపోతున్నారు అంటే ఫస్ట్ ఇన్వెంట్ చేసిన వాళ్ళకి చాలా క్యూరియాసిటీ ఉందండి, చాలా క్యూరియాసిటీ ఉంది. ఇప్పుడు కూడా కొంతమందికి ఉంది, లేవని చెప్పను, కొంతమందికి ఉంది. అఫ్కోర్స్ అప్పుడు కూడా కొంతమందికి ఉందేమో, అది కూడా తెలీదు, ఎందుకంటే అప్పుడు కొన్ని సినిమాలు వచ్చాయి, ఇప్పుడు చాలా వస్తున్నాయి కాబట్టి మనం కొన్ని అంటున్నాం. సో టాలెంటెడ్ పర్సన్స్ కొంతమంది ఉన్నారేమో బహుశా, అది కూడా తెలీదు. అండ్ ఎవరికి టాలెంట్ లేదని కూడా నేను అన్నాను. టాలెంట్ అనేది మా డాడీ ఒకటే అంటాడు, ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైనా అవ్వచ్చు, నువ్వు కావు అవుతావు అని ఏం లేదు, బట్ ఐఏఎస్ ఆఫీసర్ కోచింగ్ చేయాలి, చదువుకోవాలి, రాయాలి, పాస్ అవ్వాలి. కానీ నేను పాస్ అవ్వను, నేను కోచింగ్కి వెళ్ళను, నాకు వచ్చు, నాకు తెలుసు, నేనే ఎగ్జామ్ రాస్తా అంటే అది వాళ్ళ చాయిస్, తెలిసిపోతుంది రిజల్ట్. సో అట్లా రిజల్ట్ వచ్చేవే ఇవన్నీ. ఎవరైతే నిజంగా ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే నిజంగా స్టడీ చేస్తున్నారో, ఎవరైతే నిజంగా చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా స్టడీ అంటే ఇన్ ద సెన్స్ నాట్ స్టడీ, డైరెక్షన్ సంబంధించిన స్టడీ ఎట్లా చేస్తున్నారు అనేది నేను చెప్పలేను. ఒక గురువు దగ్గర చేస్తున్నారో, ఒక ఇన్స్టిట్యూషన్లో చేస్తున్నారో, అది వాళ్ళ చాయిస్. బట్ స్టడీ, ప్రాపర్ స్టడీ, ఆ ప్రాపర్ స్టడీ చేస్తే దే విల్ సక్సెస్ డెఫినెట్లీ. మీకున్న అనదర్ స్కిల్ వచ్చి తైక్వాండో మేడం, మనకి పెద్దగా తెలియదు వాటి గురించి, సో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మీ తైక్వాండో అసలు ఎందుకు అది నేర్చుకోవాలని ఎందుకు అనుకున్నారు? దాంట్లో పార్టిసిపేషన్ కూడా చేశారు మీరు కొన్ని, లైక్ వేరే చోటుకెళ్ళి? అట్లేం లేదు, పార్టిసిపేషన్ చేయలేదు. నేను యాక్చువల్గా సినిమా కోసమే నేర్చుకున్నాను. నా ఫస్ట్ సినిమా లేడీ ఫైటర్ 2020లో రిలీజ్ అయింది. కోవిడ్ వల్ల ఎక్కువగా ఆడలేకపోయింది. సో అది టోటల్ 2 hours ఫిలింలో 20 minutes ఫైట్స్ ఉంటాయి. 5 ఫైట్ సీన్స్, 2 రోప్ ఫైట్స్, మిగతా 3 నిజంగా నేను తైక్వాండో బ్లాక్ బెల్ట్. అందులో నటించిన వాళ్ళందరూ కూడా తైక్వాండో బ్లాక్ బెల్ట్స్. భద్రాచలం మన్సారా ఫిలింలో నటించిన వాళ్ళు. సో రియల్ స్టంట్స్ చేయాలి. సో దానికి ముందు లాంగ్ బ్యాకే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసి నేర్చుకొని రియల్ స్టంట్స్ చేశాను. సో నేను బాగా చేయడం వల్ల సార్ కూడా బాగా చేస్తున్నారని చెప్పేసి, అంటే నేను ముందు నేర్చుకున్నాను, సినిమా అవుతుంటే నేర్చుకోలేదు, ముందుగానే ప్రిపేర్ అయ్యాను యాక్షన్ ఫిలిమ్స్ కోసమని. సో అట్లా అవుతుంటే ప్రిపరేషన్ బాగా నచ్చి మొత్తం నేర్పించి, కటాసు, దీని కటాసు అట్లా నెక్స్ట్ ఉంటుంది కదా, అలా నేర్పించి బ్లాక్ బెల్ట్ వరకు మా మాస్టర్ తీసుకొచ్చి ఇచ్చారు, వెంకటేశ్వర మాస్టర్. అంటే అప్పుడు డాడీ కూడా యాక్చువల్గా కరాటా నేర్పించే వాళ్ళే, కానీ అట్లా నాకేం చేయలేదు. అప్పట్లో యాక్షన్ హీరోయిన్ ఎవరంటే విజయశాంతి గారు. సో ఇప్పుడు యాక్షన్ హీరోయిన్ అంటే జూనియర్ విజయశాంతి అని చెప్పచ్చు మిమ్మల్ని? నిజానికైతే మరి అంతే కదా మేడం. ఇంత అంటే ఎవరు జనరల్గా అందరూ యాక్షన్ సినిమా చూస్తున్నాము, ఏదో క్లోజ్ షాట్ ఉన్నప్పుడు హీరోయిన్ ఫేస్ చూపిస్తారు, వైట్ షాట్లు అంతా డూపులు పెట్టి లాగించేస్తున్నారు. సో ఇప్పుడు మీరు యాక్షన్ సినిమా వస్తే ఖచ్చితంగా మీరు డైరెక్షన్ చేసినా యాక్షన్ చేసినా ఇక మీకు చాలా ఈజీ ఉంటుంది. థ్యాంక్ యూ. అండ్ నిజంగా లేడీ ఫైటర్ చూసినప్పుడు రైటర్ నిమ్ గారు ఉన్నారు, తను ఒకసారి చూసి అన్నారు, జూనియర్ విజయశాంతిలో ఉన్నావు అమ్మా అని. అంటే లైక్ ఆ బాడీలో కూడా ఆ ఏజ్ కానీ ఆ ఫైటర్ కనిపిస్తుంది అని చెప్పారు. మ్యామ్ వాట్ అబౌట్ నెక్స్ట్ అనదర్ స్కిల్ వచ్చి డాన్స్, లైక్ ఇటు క్లాసికల్ అండ్ వెస్ట్రన్. సో అంటే ఈ డాన్స్ ఓన్లీ ఫర్ యాక్టింగ్ అంటే వీటి కోసం నేర్చుకున్నారా, లేకపోతే పార్టిసిపేషన్ అండ్ మామూలు డాన్స్ చేయడం అలవాటు, అది కామన్, అది కామన్గానే చేస్తూ వచ్చాను. చేస్తూ వస్తుంటే సో ఎందుకు అంటే నేను కొన్ని నా అంతటా నేనే పనిష్మెంట్ అంటే నా దృష్టిలో ఏంటంటే ఇంకేదన్నా గెలుచుకోవడం. అంటే ఫస్ట్ డాడీ టైం గురించి చాలా బాగా చెప్పాడు, నాకు టైం బాగా ఇంజెక్ట్ అయిపోయింది. ఎట్లా అంటే ఒక డే గడిచిపోయింది అంటే మన లైఫ్లో 1 day గడిచిపోయింది అంటే తిరిగి రాదు, ఎన్ని కోట్లు పెట్టినా తిరిగి రాదు. సో మనం ఒక డే గడిచిందంటే అందులో ఖచ్చితంగా ఫస్ట్ నాలెడ్జ్ నేర్చుకోవాలి, లేదంటే అట్లీస్ట్ ఆ రోజు ఎర్న్ చేసి ఉండాలి. లర్న్ ఆర్ ఎర్న్ ఆర్ ఎంటర్టైన్మెంట్. అయితే కాకపోతే ఫస్ట్ లర్నే,
కానీ ఈ లర్న్ ఎప్పటివరకు చేయగలం అంటే జ్ఞానం అనేది సముద్రం అంతా కదా, ఎంత నేర్చుకున్నా మనకు కష్టం. సో ఆ లర్న్ ఎంతవరకు అంటే ఎర్న్ చేసే వరకు. ఆ ఎర్న్ కూడా ఎంతవరకు మనము మన ఫ్యామిలీ మనం ఏమైనా చేయాలనుకున్న కార్యక్రమాలకి అవి ఉంచుకున్న తర్వాత ఎంటర్టైన్మెంట్ లైఫ్ అన్నప్పుడు ఈ 3 జరగాలని చెప్తాడు. ఇవి జరగకుండా ఒక్క డే మిస్ అయిందంటే మనం ఆ డేని లాస్ అయ్యాము అని, అంటే మనం తిరిగి పొందలేని అనుకుంటాం కదా, 1000 కోట్లు లాస్ అయ్యామంటే ఒక 1 డే లాస్ అయ్యాము అని. సో ఇది బాగా ఇంజెక్ట్ అయిపోయి ఏం చేశానంటే నేను అంటే కొన్ని తీసుకున్న డిసిజన్ వల్ల టైం వేస్ట్ అయిపోతుంది అని అనిపించినప్పుడు ఈ టైం వేస్ట్ అయింది కదా, ఇది నా లర్నింగ్ పీరియడ్ కదా, నేను టైం వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి ఒకప్పుడు నా స్కెడ్యూల్ ఎట్లుండేదంటే మార్నింగ్ లేస్తే 10 తర్వాత 11కి ఓకలు, 11కి ఓకలు అయిపోయిన తర్వాత 12కి రామ్కోటికి పోయి భరతనాట్యం, అదొక 1 అవర్ చేసిన తర్వాత అటు నుంచి 2కి రామ్కోటిలో ఏదో ప్రైవేట్గా మేడం దగ్గర భరతనాట్యం, రామ్కోటి మ్యూజిక్ కాలేజ్కి వెళ్ళి వాయిలెన్, కర్ణాటక వాయిలెన్, అదైపోగానే ఈవినింగ్ థియేటర్స్, మళ్ళీ 9కి ఇంటికి వచ్చేది. ఇట్లా స్కెడ్యూల్ ఉండేది అన్నట్టు. సో ఇట్లా వేసుకొని నేర్చుకున్న క్రమంలో నాకు ఇప్పుడు టైం ఉంది, ఇది లర్నింగ్ పీరియడ్, నేర్చుకోవాలని చెప్పేసి భరతనాట్యం నేర్చుకున్నాను. మ్యామ్ మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు కానీ ఈ జనరేషన్లో ఎక్కువ తెలుగు వాళ్ళకన్నా ఎక్కువ నార్త్ అంటే హిందీ వాళ్ళని హీరోయిన్స్గా తీసుకుంటున్నారు. అంటే మన తెలుగు వాళ్ళకి యాక్టింగ్ రాలేదనా లేకపోతే కాంప్రమైజ్, అదే ఆ పాయింట్ నేను మాటికి అంటున్నాను అనుకోకండి, కాంప్రమైజ్ అవ్వలేకనా లేకపోతే టాలెంట్ లేకనా మేడం మన తెలుగు వాళ్ళు తీసుకోవట్లేదు? మోస్ట్ ఆఫ్ ది ఫిలిమ్స్లో నార్త్ వాళ్ళనే తీసుకుంటున్నారు, హిందీ వాళ్ళని తీసుకుంటున్నారు. వై మ్యామ్? అయితే ఇక్కడ ఏంటంటే మీరు అడిగిన దానికి ఈవెన్ ఒక పర్సన్ గురించి చెప్పాలంటే కూడా ఇతను ఈ పని చేస్తే ఈ పని చేస్తాడు, ఇతను గుడ్ పర్సన్, ఇతను ఈ పని చేస్తే ఈ పనే చేస్తాడు, ఇతను బ్యాడ్ పర్సన్ అని చెప్పడానికి లేదు. అసలు దేవుడు సృష్టించిన అమోఘమైన ఒక అంటే మనం ఇన్ని మిషన్ సృష్టించి ఇది చేసాము, ఇది ఇట్లా ఆపరేట్ అది అట్లా ఆపరేట్ అనుకుంటున్నాం, కానీ పెద్ద ఆపరేటర్ మన సిస్టమే. సో ఈ సిస్టమ్ ఏంటంటే ఈ గుణం బాగుండొచ్చు, ఈ గుణం బాగుండకపోవచ్చు, ఈ గుణం బాగుండకపోయినా కూడా పరిస్థితుల వల్ల కొన్ని మంచిగా చేయొచ్చు, కొన్ని చేయకపోవచ్చు. ఇది ఎందుకు నీకు చెప్తున్నా అంటే గుణాలు అనేది చాలా ఉన్నాయి. ఈ 10 గుణాలు 12 గుణాలు లేవు, 1,00,000 గుణాలు ఉన్నాయి. అందులో మంచి గుణాలు ఉన్నాయి, చెడ్డ గుణాలు ఉన్నాయి, పరిస్థితుల వల్ల ఏర్పడే గుణాలు ఉన్నాయి, వ్యక్తిగతంగా ఏర్పడే గుణాలు ఉన్నాయి, డబ్బు వల్ల ఏర్పడే గుణాలు ఉన్నాయి, రోగం వచ్చినప్పుడు ఏర్పడే గుణాలు ఉన్నాయి, రకరకాల గుణాలు వస్తుంటాయి పోతుంటాయి. సో ఇప్పుడు వీళ్ళనే ఎందుకు తీసుకున్నారని చెప్పాలి అని అంటే ఇక్కడ ఒక్క పాయింటే లేదు, ఇక్కడ రకరకాల అంటే చేసే ఆ ప్రొడక్షన్ వాళ్ళ యొక్క గుణాలు, ఆ పరిస్థితులు, ఆ సిచ్యువేషన్, వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళేం చెప్పారు, వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళేం చేశారు, ఇది చెప్పాలంటే అది పెద్ద చర్చ. అండ్ వచ్చిన వాళ్ళందరూ ఇలాగే ఉంటారని నేను చెప్పలేను. బట్ పెద్ద బ్యానర్లు అంతా నార్త్ వాళ్ళనే పెడుతున్నాను. అదే దీనికి నేను ఆన్సర్ చేయాలి అంటే ఇలా చెప్పలేను, అవును మనకు టాలెంట్ ఉంది పిలవట్లేదు అని చెప్పలేను, లేదు మనకి టాలెంట్ లేదు అందుకే వాళ్ళని తీసుకుంటున్నారు అని కూడా చెప్పలేను. ఇదంతా ఇండివిజువల్ గుణాలు, ఇండివిజువల్ అభిరుచులు, అండ్ ఇండివిజువల్గా ఒకవేళ తీసుకుందాం అనుకున్న అప్పుడున్న పరిస్థితులు, మరి వాళ్ళు మళ్ళీ డేట్స్ లేవంటారో లేకపోతే చెప్పిన టైంకి రారు. కొంతమంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, కొంతమంది ఏమంటారు, ఇదే బాంబే నుంచి హీరోయిన్ తీసుకొస్తే 20 days ఇక్కడే ఉండిపోతుంది, మేము ఒక హోటల్ రూమ్ ఇచ్చేస్తాం, తను అక్కడ ఉంటుంది, షూట్ చేసుకొని వెళ్ళిపోతుంది అంటారు. అదే ఇక్కడ లోకల్ అనుకోండి, నేను ఇక్కడే కదా లోకల్, రూమ్లో ఎందుకు ఉండడం అని ఇంట్లో ఉంటుంది, తర్వాత జ్వరం వచ్చింది అంటుందో, నెక్స్ట్ డే మళ్ళీ ఇంకేమన్నా అంటే ఇంకేమన్నా అవ్వచ్చు, వీళ్ళు పూర్తి డెడికేటెడ్గా ఇక్కడే ఉంటారని చెప్తారు. ఎవరు? ప్రొడక్షన్ వాళ్ళు. అంటే చెప్తున్నా ఇది 1. ఇట్లాంటివి ఇంకెన్నో చెప్పొచ్చు, ఇప్పుడు మీకు నేను ఎన్నని చెప్పాలి రీజన్స్. సో ఇట్లాంటి రీజన్స్ ఎన్నో ఉంటాయి, ఎన్నో నిజంగా జరుగుతాయి, కొన్ని జరగవు, ఇవన్నీ ఇండివిజువల్ చాయిస్. దాని మీద నా చాయిస్ నేను రుద్దలేను, నాకు వచ్చిందే నేను చెప్తా.